సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓదెలా 2 సార్ మేము ఆల్రెడీ ఓదెలా రైల్వే స్టేషన్ చూసాము. ఎందుకు రైల్వే స్టేషన్ నుంచి ఓదెలా 2కి వచ్చింది అది ఒకటి చెప్పండి నాకు చాలా ఫస్ట్. యాక్చువల్గా స్టోరీ కంటిన్యూషన్ ఉంటుందండి. ఓకే. ఏ మాత్రం మధ్యలో గ్యాప్ ఏం లేదు. ఓదెలా రైల్వే స్టేషన్ ఎండ్ అయింది కదా, ఆ ఎండ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ తలకాయ కట్ చేసిన దగ్గర నుంచి మీకు చూపించాం కదా అందులో, ఎండ్ నుంచి మళ్ళీ కంటిన్యూషన్. సార్ అసలు మీరు ప్రొడ్యూసింగ్ ఫస్ట్ టైం చేస్తున్నారు, సో హౌ యూజర్ ఫీలింగ్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం, ఎందుకంటే షూటింగ్ జరిగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకుంటారు. సార్ అసలు జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఇవి జనరల్గా మనకి ఎక్కడో ప్రసాద్ ల్యాబ్స్లోనో లేకపోతే ఎక్కడెక్కడో చోట జరుగుతూ ఉంటాయి మన రెగ్యులర్గా. కానీ మీరు చాలా డిఫరెంట్గా కుంభమేళాలో ప్లాన్ చేశారు. ఎందుకు అట్లా ప్లాన్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అలా చేశాం కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరు చూడు అదే మాట్లాడుతున్నారు, కుంభమేళాలా చేశారని. అంటే ఒక చేసేటప్పుడు ఏదైనా పని కొంచెం కష్టమైన పని ఉంటుంది చూడండి, అది చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ తర్వాత దాని ప్రతిఫలం ఏందని ఇలా ఉంటుంది. ఓకే, కష్టం నమ్ముతాను నేను. సూపర్ సార్, సూపర్. సార్ మీరు అసలు ప్రొడ్యూసర్కి ఇది రావడం ఫీల్డ్కి చాలా కొత్త మీరు. సో దీనికి ముందర మీరు ఏం చేసేవాళ్ళు ఏంటి? నాది బిజినెస్ అండి, రియల్ ఎస్టేట్ బిజినెస్. కాకపోతే సినిమా అనేది ఒక ఫ్యాషనేట్గానే వచ్చినట్టు అంతే. ఏదో ఇందులో ఏదో చేయాలి, ఏదో సంపాదించాలని ఏం కాదు, బిజినెస్గా చూడట్లేదు, ఒక ఫ్యాషనేట్గానే వచ్చాను ఇందులో. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. అవును. సో మీరు అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు బాగా సినిమాల పట్ల కానీ? అని ఎవరని లేదు, సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు సినిమా ఒక పేపర్ వచ్చిందంటే సినిమాల పేజీ చూసేవాళ్ళం అట్లా. చిన్నప్పుడు మ్యాగజైన్స్ వచ్చేవి. సో ఎక్కువగా ఏది చూసేవాళ్ళు సార్, మ్యాగజైన్స్ కానీ ఇవి కానీ? అప్పుడు శివరంజన్ అని ఒకటి వస్తుండే, దాసనారాయణ రావు గారిది. వీక్లీ ఒకటి వస్తుండే, వీక్లో వెళ్ళి తీసుకొచ్చుకొని చూసేది. అంటే చిన్నప్పుడు అదే స్కూల్ డుమ్మాలు కొట్టి ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్ళడం ఇలాంటివి అలాంటివి అవి కూడా జరిగినాయండి. సినిమా నాకు తెలుసు సార్, అలాంటి వాళ్ళకి సినిమా అంటే ప్యాషన్ వస్తుంది. అవునండి. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఓదెలా 2 మీ దగ్గరికి అసలు ఈ స్టోరీ ఎలా వచ్చింది, మీరు ఎందుకు చేయాలనుకున్నారు? అదేనండి, ఓదెలా 2 అనేది ఏంటంటే సంపత్ గారిని కలవడము, అతను స్టోరీ చెప్పడము, నచ్చడము. తమన్నా గారు అంటే ఇంకా ఓహో ఇంత వెయిట్ ఈమె మోయగలుగుతుంది, ఈమె ఈ కంటెంట్కి ఈమెనే కరెక్ట్ అని నేను కూడా అనుకోవడము, అలా జరిగిపోయిందండి అది. అంటే తమన్నా గారి సెలక్షన్ మీద లేకపోతే డైరెక్టర్? లేదు, సంపత్ గారిదండి, నాదేం కాదు. శివశక్తి క్యారెక్టర్లో మాకు ఆవిడ చూడంగానే నిజంగా ఒక లేడీ అఘోరి ఉన్నట్టు, ఆవిడని చూస్తే మాకు కూడా అంటే లైక్ ఒక మంచి ఫీల్ వస్తుంది సార్, ఒక శివుడిని చూసిన ఫీల్. తను తమన్నా గారు అనగానే నేను ఏమి ఊహించుకున్నానంటే, ఇలా స్టోరీ విన్నాను కదా, బాహుబలిలో కత్తి బట్టి తిప్పుతుంటుంది చూడండి, అక్కడ ఊహించేసుకున్నా. అక్కడ ఈమె చాలా వెరీ ఫిట్, అంటే ఈ శివశక్తి అంటే అలా ఆ సీన్ గుర్తుకొచ్చింది నాకు. సూపర్ సార్. అండ్ ఇంకోటి నాకు కొంచెం టీజర్ చూస్తున్నప్పుడు కొంచెం ఫ్లేవర్ నాకు ఎట్లా తగిలిందంటే, అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ ఆ ఫ్లేవర్ తగిలింది. ఎందుకంటారు అసలు ఏంటి, ఎట్లా ఉండబోతుంది, ఎంగేజింగ్ ఎట్లా చేయబోతుంది? అసలు ఆ ఫ్లేవర్ అంటే ఇప్పుడు ఏం సంబంధం అయితే లేదండి దానికి దీనికి. ఎందుకంటే అక్కడ అరుంధతి సినిమాలో ఒక పెట్టెలో ఎక్కడో ఏదో ఉంటాడు, సమాధి కట్టేసి. ఇది వేరు, మీకు క్లియర్గా చూపించాం కదా, ఒక మనిషిని అందులో పెట్టే టీజర్లోనే చూపించాం. అవునవును. అది ఎందుకు పెడుతున్నారు, ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అనేది కూడా చెప్పబోతున్నాం అన్నట్టు, అంతే. కానీ దానికి దీనికి కాదు, ఒక సీన్ అలా ఉందేమో అక్కడ పెట్టే, ఇక్కడ ఇది న్యాచురల్గా ఒక గ్రేవ్ యార్డు, ఒక ఊరుకు దూరాన వీడికి వద్దు అని తీసుకుపోయి పెట్టడము, దానివల్ల ఏం జరిగింది ఊరుకు అనేది స్టోరీ. చెప్పండి సార్. దానికి దీనికి సంబంధం లేదు అసలు యాక్చువల్గా. ఓకే. అండ్ సంపత్ నంది గారు డైరెక్షన్ అంటే మనందరికీ తెలుసు, ఆయన హౌ హీ ఈజ్ అనేది వర్కింగ్ అనేది. సో ఆయనతో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అది ఎలా అనిపించింది? వెరీ ఫ్రెండ్లీ అండి అతను, చాలామందికి కనెక్ట్ కాడు అతను. కనెక్ట్ అయితే మాత్రం బాగా ఉంటుంది జర్నీ. ఎక్కువ కొంచెం నేను కూడా అంతే, ఒక ఇంట్రోవర్ట్ టైప్ ఉంటాను, తను కూడా అంతే. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు అనుకుంటున్నాను అదే. తనకు ఒక పాత ఫ్రెండ్సే ఉంటారు, కొంచెం లిమిటెడ్గా ఉంటాడు అతను, ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా అతనితో జర్నీ షార్ట్ పీరియడ్, ఈ సినిమాతోటే స్టార్ట్ అయింది. సేమ్ భావాలు అలా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఇంత స్థాయికి వచ్చిందని నేను అనుకుంటున్నాను.